హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎల్ఐసి నుంచి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని అయితే వచ్చింది. ఈ స్కాలర్షిప్ 2024 గాను అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ స్కాలర్షిప్కి ఎవరెవరు అప్లై చేయాలి? 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్ అమౌంట్ కూడా వస్తుంది. సో ఎంత ఇస్తారు అన్నీ నేను ఈ స్కాలర్షిప్ స్కీమ్ 2024 ఇచ్చిన అఫీషియల్ సైట్లో నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఓపెన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు చూడండి, చివరి వరకు చూస్తే అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అయితే అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ చూడండి, గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ చూడండి. సో గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ప్లీజ్ టు అనౌన్స్ స్కాలర్షిప్. ఎవరైతే 10th 12th డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో 60% CGPA ఉండాలి. అకాడమిక్ ఇయర్ 2021 2022 పాస్ అవడం కానీ 2020 నుంచి 2023 ఆర్ 2023 నుంచి 2024 ఈ 3 బ్యాచెస్లో పాస్ అయిపోయి మీకు ఆల్రెడీ 10th 12th డిప్లొమా పాస్ అయిపోయి 2024 2025లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. జనరల్ స్కాలర్షిప్ ఫర్ బాయ్స్ గర్ల్స్కి ఇద్దరు మెడికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ మీరు ఏం చదువుతున్నా ఫస్ట్ ఇయర్ 2024 2025లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లయితే మీరు ఎలిజిబుల్. వొకేషనల్ కోర్సెస్ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వాటిలో ITI చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అలాగే నెక్స్ట్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అని చెప్పేసి 2 years ఉంది. ఇది క్లాస్ 10 12 ఇంటర్మీడియట్ అండర్ 10+2 ప్యాటర్న్లో చదువుతున్న వాళ్ళకి, డిప్లొమా కోర్సెస్ ఎనీ ఫీల్డ్లో చదువుతున్న వాళ్ళకి ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇది కూడా మీరు కంప్లీట్ అయిపోయి ఉండాలి. 2024 2025లో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. సో మీకు ఏదైనా ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ అయితే 2022 డిసెంబర్ 2022 వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు దీనికి. సో ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, గోల్డెన్ స్కాలర్షిప్ కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రోత్సహించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ తీసుకొచ్చింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2024 పేరిట ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం అయితే ఇస్తున్నారు. చెప్పండి, ఈ 3 yearsలో మీరు 10th ఇంటర్మీడియట్ డిప్లొమా పాస్ అయిపోయి ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. సో స్పెషల్ గర్ల్ చైల్డ్ కింద కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు దీనికి లాస్ట్ డేట్ చెప్పాను కదా, 2022 డిసెంబర్ 22 లాస్ట్ డేట్ అని చెప్పేసి అదే తెలుగులో అయితే ఇచ్చారు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి వచ్చింది. సో నేను ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి వచ్చింది చూపిస్తాను చెప్పాను కదా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ జనరల్ స్కాలర్షిప్ అని చెప్పేసి స్కాలర్షిప్ ఎంత అమౌంట్ తెలుసుకోవాలి మీరు అనుకుంటున్నారా? సో 12th వాళ్ళు అయితే వచ్చేసి ఈ 3 yearsలో పాస్ అయిపోయి 3 yearsలో మీరు కంప్లీట్గా 12th పాస్ అయిపోయి ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్. మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంత ఉండాలి. సో ఆఫ్టర్ 10th వాళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్, మీ యాన్యువల్ ఇన్కమ్ ITI వాళ్ళు ఇంత ఉండాలి. అలాగే స్పెషల్ గర్ల్ చైల్డ్ కూడా స్కీమ్ కింద ఈ 3 yearsలో మీరు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ITI కంప్లీట్ చేసి ఈ అకాడమిక్ ఇయర్లో ఏ కోర్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 10th కంప్లీట్ చేశారు, ITI ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, మీ 10th 2023 2024లో కంప్లీట్ చేశారు, ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ITI చదువుతున్నారు ఎలిజిబుల్. లేదా 2022 2023 అకాడమిక్ ఇయర్లో 10th కంప్లీట్ చేశారు, ఈ ఇయర్లో ITI చదువుతున్నారు, లేదా ఈ ఇయర్లో డిప్లొమా చదువుతున్నారు ఫస్ట్ ఇయర్ అంటే మీరు ఎలిజిబుల్. ఫ్రెండ్స్, అలాగా మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంత అయితే ఉండాలి. డ్యూరేషన్ అయితే వచ్చేసి వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఇస్తారంటే స్కాలర్షిప్ షెల్ బి ప్రొవైడెడ్ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. మీరు 2 years కోర్స్ ఉంటే 2 years, 3 years ఉంటే 3 years అయితే ఇస్తారు. జనరల్ అమౌంట్ అయితే వచ్చేసి అమౌంట్ 40,000 per annum అవార్డెడ్ ఫర్ ఎవరైతే MBBS BA MS BH MS BDS చదువుతారో వాళ్ళకి 40,000 per annum అయితే ఇస్తారు. సో 3 years ఉంటే 3 years, ఎవరైతే BE BTech BR చేస్తారో వాళ్ళకి 30,000 per annum అయితే ఇస్తారు. సంవత్సరానికి 30,000 అయితే ఇస్తారు. మిగిలిన వాళ్ళకైతే వచ్చేసి 20,000 per సంవత్సరానికి అయితే ఇస్తారు. సో స్పెషల్ గర్ల్ చైల్డ్ వాళ్ళకైతే వచ్చేసి 15,000 per సంవత్సరానికి 15,000 స్కాలర్షిప్ అయితే ఇస్తారు. మీరు ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుందో అన్ని ఇయర్స్ ప్రొవైడ్ అయితే చేస్తారు. మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో దీనికి ఎలా అప్లై చేయాలండి, ఇలా కిందకైతే వచ్చినట్లయితే అప్లికేషన్ లింక్ అయితే ఉంది. LIC నుంచి అయితే చేసుకోమన్నారు. సో లాస్ట్ డేట్ మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టాను ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఇట్లా గోల్డెన్ స్కాలర్షిప్ స్కీమ్ అయితే ఉంది. మీరు ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అన్నారు. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేసుకుంటున్నారంటే నేను తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నాను. మీరు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన డిస్ట్రిక్ట్స్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి.
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, తెలంగాణ క్లిక్ చేయడంతో ఇక్కడ తెలంగాణలో ఏ స్టేట్స్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి నేను హైదరాబాద్ పెట్టాను. మీ ఫస్ట్ నేమో మీ సర్ నేమో మీ ఫాదర్ని మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీరు నేషనాలిటీ మీ ఇండియనా ఫారెనా సెలెక్ట్ చేసుకోండి. మీ అడ్రస్ లేని వన్ మీరు ఏ సిటీ, ఏ పిన్ కోడ్, ఏ ల్యాండ్లైన్ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ మొబైల్ నెంబర్, ఏ ఈమెయిల్ ఐడి, మీ కేటగిరీ ఏంటి, అప్లైయింగ్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్. సో మీ 10th కంప్లీట్ అయిందా, 12th కంప్లీట్ అయ్యి డిప్లొమా కంప్లీట్ అయ్యి అప్లై చేస్తున్నారా. సో 10th 12th అంటే మీరు బీఈ బీటెక్ ఏది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారా, మెడిసిన్కి జాయిన్ అవుతున్నారా. ఒకవేళ 10th కంప్లీట్ చేస్తే మాత్రం మీరు డిప్లొమాకి జాయిన్ అవుతున్నారా, వొకేషనల్ కోర్సెస్ జాయిన్ అవుతున్నారా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ జాయిన్ అవుతున్నారా, సో దేంట్లో ఉన్నారు. సో నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నా. మీ కోర్స్ నేమో ఎన్ని సంవత్సరాలు మీ కోర్స్ డ్యూరేషన్, అది 4 years. యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ద పేరెంట్ 2 lakhs అంటే మాత్రమే ఉండాలి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది. సో అలా అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు అంతే ఇచ్చారు కాబట్టి మీ 12th డీటెయిల్స్ అయితే ఇవ్వండి. 12th క్లాస్ ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ ఇయర్ పాస్ అయింది, సో ఎంత పర్సెంట్ వచ్చింది, ఎంత సిజిపిఏ స్కోర్ చేశారు, అలాగే మీ మార్క్ షీట్ 12th మార్క్ షీట్ ఉంది కదా, అది అప్లోడ్ చేయండి. ఇయర్ ఆఫ్ అడ్మిషన్ 2024-2025కి మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటారు కదా, అడ్మిషన్ ప్రూఫ్ ఇవ్వండి. సో ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ అప్లైయింగ్, మీరు ఎల్ఐసి ఈ గోల్డెన్ ఫెలోషిప్ ఎవరికన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వస్తుందండి, ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్, మీకు ఇదే కాకుండా ఏమైనా స్కాలర్షిప్స్ వస్తున్నాయా మీ పేరు మీద అంటే ఎస్ అయితే మాత్రం మోస్ట్లీ ఇవ్వరు ఫ్రెండ్స్. ఈ స్కాలర్షిప్ ఒక స్కాలర్షిప్ ఒకరికి మాత్రమే వస్తుంది. సో ఏ స్కాలర్షిప్ అయినా ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి, ఇన్ని స్కాలర్షిప్స్కి అప్లై చేయకూడదు. ఎంత మెరిట్ ఉంటే సో వేరే వాళ్ళకి వస్తుంది కదా మీ బదులు, మీకు ఆల్రెడీ ఒక స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మీరైతే అప్లై అయితే చేయకండి, మోస్ట్లీ చూస్ చేయరు. సో మీరు ఒకవేళ వేరే స్కాలర్షిప్ వస్తూ ఇది ఎస్ పెట్టినా వాళ్ళకి తెలిసిపోతుంది మీ పేరు మీద ఇంకేమైనా స్కాలర్షిప్స్ వస్తున్నాయి, వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంకు, అవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, మీ బ్యాంక్ డీటెయిల్స్. సో డిక్లరేషన్ దగ్గర అన్ని టిక్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే అప్లికేషన్ ఫామ్ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీము. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి. దీనివల్ల అయితే వచ్చేసి బెనిఫిట్స్ 30,000 40,000 అట్లా అరౌండ్ అయితే సంవత్సరానికి ఇస్తున్నారు కాబట్టి మీ కోర్స్ పూర్తి అయ్యేంత వరకు అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.